నమస్కారం వీత్రి న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం. కరోనా ఆకారంలో కూర్చొని వినూత్న ప్రదర్శన నిర్వహించిన మోడల్ స్కూల్ విద్యార్థులు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ధ్వజమెత్తిన మహమ్మద్ ఇక్బాల్. బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఎద్దేవా. వేములవాడలో రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించిన పోలీసులు. సిబ్బందితో 2K రన్ నిర్వహించిన ఎస్ఐ శివకేశవులు. ఇక వార్తల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో లొల్ల గ్రామంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు మోడల్ స్కూల్ చిన్నారులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కరోనా ఆకారంలో కూర్చొని చిన్నారులు ఈ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెనర్జీ, ఉపాధ్యాయులు దేవకుమార్, అనంతలక్ష్మీదేవి, సత్యనారాయణ, శ్యామ్ కుమార్, మేరీ, అరుణ తదితరులు పాల్గొన్నారు. Sit easy, sit attention, ready, start. ఆగిపోకుండా రైట్, కూర్చోండి. అలాగే ఓకే, కూర్చోండి. వంగండి. ఇండియన్ కరోనా. ఓకే, మళ్ళీ మామూలు కూర్చోండి రా. ఓకేనా? My name is Hema. I am studying 5th class MPP Model School Lalla. కరోనా వైరస్ అనేది ఒక అంటువ్యాధి. దగ్గడం వలన, తుమ్మడం వలన, వాటి ద్వారా వచ్చే తుంపర్ల వలన ఈ జబ్బు వస్తుంది. సేకరించుకోవడం వలన కూడా వస్తుంది. అందుచేత చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మై నేమ్ ఇస్ సింగ్. ఐ am studying 4th class. కరోనా వైరస్ గురించి చాలా మంది చనిపోతున్నారు. అందుకే ఈ ప్రపంచం అంతా భయపడుతుంది. దీని గురించి మా ఉపాధ్యాయులు మాకు తెలియజేశారు. కాబట్టి దీని గురించి మేము ఒక ప్రదర్శన చేసాం. బాలకృష్ణ కాన్వాయ్ని అడ్డుకొని బాలకృష్ణ గో బ్యాక్ అంటూ నినాదాలు చేసిన ప్రజా సంఘాల పరిణామంపై మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ బాలకృష్ణ కనుసైగ చేయడం ఆయన మానసిక స్థితి ఎలా ఉందో తెలియజేస్తుందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి హిందూపురంలో బాలయ్య కుటుంబానికి పట్టం కడితే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమాలకు సంవత్సరానికి 2-3 సార్లు వచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. బావ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటే బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. మీరు సైగ చేస్తే ఏదవుతుంది? నిన్న జనాలు ప్లకార్డ్ పడుతుంది. సరే, అందులో కొందరు మా కార్యకర్తలు కూడా ఉండవచ్చు, ప్రజా సంఘాలు వాళ్ళు అందరూ చాలా శాంతియుతంగా ఏమైనా వచ్చి మిమ్మల్ని ఏదో పిడి గుద్దులు, అందులో కొందరు వీళ్ళ కార్యకర్తలే దూరి కొందరిని ఇది చేశారు. ఇది నిజంగా వీళ్ళు శాంతి కాముకులు కాబట్టే మిమ్మల్ని అసలు ఈ నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేసి మీరు చిత్ర పరిశ్రమకు అంకితమైనా కూడా ఈ మహానుభావులు కాబట్టి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఇంకా ఆదరించారు. ఏదో సినీ గ్లామర్తో ఇక ఆదరించబోరు. దయచేసి ఇటువంటి బెదిరింపు ధోరణులు మానుకోవాలి. అది సినిమాలో నడుస్తుందని చెప్పాను నేను. నా పొద్దున ఎవరు అడిగితే కనుసైగ చేస్తే సూము ఎగరడం, లేకపోతే ఈయన కొట్టే 2-3 అయిపోయి స్కార్పియో పచ్చడి కావడం, ఇలాంటివన్నీ సినిమాలు జరుగుతాయి. ధోరణులు మంచివి కావు. దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ప్రజలు శాంతి కాముకలు, ఇక్కడ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు. ఇక్కడ ప్రజలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలు కోరుకుంటారు. అయ్యా మాకు సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, డ్రైనేజ్ సమస్యలు పోవాలి. లేదు నేను బోయపాటి సినిమా ఈసారి కాంబినేషన్ హిట్ కావాలి, లేకపోతే ఏ హీరోయిన్ ఉంటే బాగుంటుంది, విలన్ ఎవరు ఉండాలి, సునీల్ శెట్టి ఉండాలా, ఈ
ఇంత నిశ్చితంగా మీరు ఆలోచిస్తున్నప్పుడు దయచేసి ప్రజల గురించి ఆలోచించండి. అది మేము చేస్తున్నాం, మా ప్రభుత్వం. వేములవాడ టౌన్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా కోరుట్ల బస్టాండ్ నుంచి తిప్పాపూర్ వరకు టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ శివకేశవులు జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 60 మంది ఈ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. నాగరాజ్ ఎక్కించుకో, నాగరాజ్ ఎక్కించుకో. జీవితానికి అభిమానపు విశ్వజనీయతను తీసుకువస్తూ ప్రముఖ బ్లెండర్ ఫ్లైట్ ఫ్యాషన్ టూర్ సాంప్రదాయబద్ధమైన రన్వేకు మించి తన మైలురాయి 15వ ఎడిషన్ కొత్త పుంతలు తొక్కే ఫ్యాషన్ చూపిస్తుంది. ఈ టూర్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి హైదరాబాద్కు ప్రయాణించింది. గొప్ప డిజైనర్ల ద్వారా విలక్షణమైన ఐడెంటిటీని చూపించిన అమోఘమైన అనుభవాన్ని నిర్వహించింది. ఈ షోలో కరీనా కపూర్ ఖాన్ మనీష్ తయారు చేసిన దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Now, Pocha, just make sure everybody is well lit. Ani, Ashish. Where's Manish? Where's Manish? नीचे बढ़ जाओ. So, एक second, आराम से. I'm here. Okay, guys, 1 second. Excuse me. मैम, look here, मैम. सामने से हटिए, प्लीज. मनीष भाई. Manish ji. Manish and Manish ji. Krishna, please look in the center. Excuse me. Center. Win-win situation because it had to be for the maestro himself, Manish. Honestly, I think the combination couldn't have been better. It's the first time for me. I've walked with Manish so many times, but each time I think I take the ramp, I'm still as nervous and still looking for always his approval because he knows exactly, I think, what works best on us actresses. I think, you know, most of us actresses always look for Manish to say that okay, fine, I think till today, even after so many years, we're still like, call Manish, you know, I'm always like, am I looking okay, am I looking okay? So Manish, Sorry? हैदराबाद में पार्टिसिपेट ये ब्लेंडर स्प्रेड हाउस मुझे हैदराबाद बहुत अच्छा लगता है एंड आई रिमेंबर जब 90s में मैंने काम शुरू किया था फिल्म्स के अंदर एंड दैट टाइम देयर वर लॉट्स ऑफ फिल्म्स दैट वर शॉट हियर एंड आई रिमेंबर कमिंग हियर फॉर करिश्मा, for Ravina, Manisha, and I worked with all of the stars here, so I have very fond memories and I have a big store here at Jubilee. హైదరాబాద్ కొత్తపేటలో ట్రాఫిక్ సీఐ నాగమల్లు ఆధ్వర్యంలో విచిత్ర వేషాధరణతో హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి పూలతో స్వాగతం చెప్పి హెల్మెట్ను ధరించమని తెలిపారు. బాబు జరుగు. अरे साहब देखो खाजा साहब ముందుకు రాయిగా ఆయన ముందుకు రా
ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సహాయం చేస్తారో మా పోలీస్ పర్సన్స్, అదేవిధంగా ఇప్పుడు 108 సర్వీసు, తర్వాత వీళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా ఏదైనా వెంటనే రెస్పాండ్ కావాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ఉంటారో వాళ్ళకి విచిత్ర వేషధారణ ద్వారా పూలను అందిస్తూ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మీరు హెల్మెట్ ధరించకుంటే ఏమేమి ప్రమాదాలు జరుగుతాయో వాళ్ళకి వివరించి చెప్పడం అనేది జరిగింది. గచ్చిబౌలి స్టేడియంలో సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 5K, 10K, 21K కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరు కానుండగా రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన కారణంగా హాజరు కాలేకపోయారని సంస్థ నిర్వాహకులు జయప్రదాదేవి తెలిపారు. మరొక ముఖ్య అతిథిగా హాజరైన చెస్ గ్రాండ్ మాస్టర్, అర్జున అవార్డు గ్రహీత మిస్ హారికా ద్రోణవల్లి మాట్లాడుతూ 10,000 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. చాలా సక్సెస్ అయిందండి. పిల్లలు 2:30 నుంచి లేచి రెడీ అయ్యి పొద్దున్నే 3 గంటల నుంచి బస్సులు ఎక్కి మొత్తము 1,300 మంది అమ్మాయిలు వచ్చారు ఈ కార్యక్రమం కోసం. కిషోర్ వికాస్ అమ్మాయిలు 8th, 9th క్లాస్ అమ్మాయిలే వచ్చారు. 6th నుంచి 10th వరకు అమ్మాయిలకు మేము ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ రన్ చేస్తామన్నమాట. అయితే అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో జీవించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈ వైదేహి కిషోరి వికాస యోజన ప్రారంభించాము. బస్తీలలో, గ్రామాలలో 10th అవ్వగానే పెళ్ళిళ్ళు చేసేయడమో లేకపోతే కంపెనీలలో పనులకు వెళ్ళడమో జరుగుతుంది. అయితే మేము అట్లా కాకుండా ఆ పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక 25 మంది అమ్మాయిలను దగ్గర చేసుకొని వాళ్ళకి చదువు, కరాటే ఇవన్నీ నేర్పిస్తుంటాం అన్నమాట. వాళ్ళకి 5K రన్, 10K రన్, 21K రన్ 4 సంవత్సరాలు ఇది 4th ఎడిషన్ అండి. ఇది 4th ఎడిషన్. అనుకున్న సంఖ్య మేము లాస్ట్ టైం కూడా 8,000 వచ్చారు, ఈసారి 8,500 వచ్చారు. ఈ విషయంలో స్పాన్సర్స్ యొక్క సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుందండి. వాళ్ళ సపోర్ట్ వల్లనే కిషోర్ వికాస్ నడుస్తుంది. మా మీడియా ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు స్పాన్సర్స్ అందరూ అమ్మాయి చదువు కోసం అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇవాళ రేపు అమ్మాయిలకు బయట సమస్యలు ఎట్లా ఉంటున్నాయి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ కుటుంబం బాగుంటే దేశమే బాగుపడుతుందండి. అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. మీ టీంలో మీ వాళ్ళ సపోర్ట్ ఎలా? మా టీంలో సపోర్ట్ చాలా బాగుందండి. అందరి సపోర్ట్ వల్లనే విజయవంతంగా జరుగుతుంది. 11 కేంద్రాలతోని 2004లో స్టార్ట్ చేశాము. ఇవాళ 250 కేంద్రాలు నడుస్తున్నాయండి. రేపు ఫర్దర్ ఏమేమి చేసే అవకాశం ఉంటుంది? ఇంకా పిల్లలు క్రీడలలో రాణించాలి అని అనుకుంటున్నాము. ఆ రకంగా ప్రయత్నం చేస్తామండి. ఇప్పటివరకు వాళ్ళ ఆత్మస్థైర్యము, చదువు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడము వీటికే ప్రాధాన్యత ఇచ్చాము. ఇప్పటి నుంచి కొంచెం క్రీడల్లో కూడా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం. చీఫ్ గెస్ట్ గవర్నర్ గారు పిలిచినట్టు కూడా తెలుస్తుంది. మరి వారి నుండి మీకు ఎలాంటి సందేహాన్ని? వారు చాలా బాగా స్పందించారు. పిలిచినప్పుడు చాలా రావాలని ఆమెకి చాలా సంతోషంగా ఉండే, కాకపోతే ప్రెసిడెంట్ ప్రోగ్రాం వల్ల రాలేకపోతున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఇంకోసారి ప్రోగ్రాం చేసినప్పుడు తప్పకుండా ఉంటానని అన్నారు వారు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుడితే ఇంటికి అదృష్ట దేవతగా భావించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు గురుకుల పాఠశాలలో ఉచిత విద్య మరియు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది ఐఎల్ఎన్ శాస్త్రి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కూస్తున్నాయి సార్, ఒక్కసారి మా ఆఫీసుల గురించి దయచేసి ఆఫీసు గురించి కన్స్ట్రక్షన్ గురించి చేయండి సార్. ఇక్కడ చెక్కులు పంచేటప్పుడు ఆ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా ఎదురుగా నిలబడితే బాగుంటుంది. వారితోటి కాంపాటి గురువమ్మ, రావిపాడు
నెక్స్ట్ ఉప్పపల్లి, ఉప్పమ్మ, తుమ్మగూడెం గ్రామాలలో ఒక ఆడబిడ్డ పుడుతుంది అని చెప్పేసి కడుపులో పడ్డదని అంటేనే మనకు ఒక గుదిబండ లెక్క ఎక్కడ తయారవుతుందనే ఆలోచనతోని అవకాశం ఉన్నంత వరకు కడుపులోనే చంపేసే ప్రయత్నం చేసిన సందర్భాలను చూసినాం. అది తప్పితే పురిట్లోనే గొంతు నిలిమే వడ్లగింజో గొంతులో వడ్లగింజేసో లేకపోతే గొంతు నిలుమో చంపేసిన సందర్భాలను చూసినాం. చెత్త కుండీలలో ఎక్కడ దొరికినా కానీ అప్పుడప్పుడే పుట్టి ఇంకా రక్తపు మరకలు కూడా ఆరని ముందే చెత్త కుప్పలలో చూసిన సందర్భాన్ని కూడా చూసినాం. అదే రకంగా కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఈ అంగడికో తీసుకుపోయి బస్టాండ్కో తీసుకుపోయి చుట్టపోళ్ళ ఇళ్ళకి పెళ్లిళ్ళకు పేరెంట్లకు అని చెప్పి తీసుకుపోయి వచ్చేటప్పుడు తప్పిపోయిందని చెప్పేసి తప్పించుకొని వచ్చి దుఃఖాన్ని దిగమనుకొని బంధువులకి తప్పిపోయిందని చెప్పిన సందర్భాలను కూడా గతంలో ఈ తెలంగాణలో మారుమూల గ్రామాల్లో చూసినాం. వీటన్నిటికీ కారణం ఆడబిడ్డ పుట్టిందనంటే పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించలేమనే ఒక బాధతోని బాధ్యతని మొయ్యలేక ఇబ్బంది పడి ఆడబిడ్డని మన చేతులారా మనం గతంలో గొంతు నిలివిన సందర్భాన్ని పొరిట్లోనే చంపేసుకున్న సందర్భాన్ని చూసాం. కానీ ఈరోజు తెలంగాణలో ఆడబిడ్డ పుట్టిందంటే అదృష్ట దేవత మా ఇంట్లో ప్రత్యక్షమైందన్నంత సంతోషాన్ని వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. పెళ్లిడికి వచ్చిన ఆడబిడ్డని ఒక మేనమా మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చి 1,16,000 రూపాయలు ఇవ్వడంతో పాటు పెళ్ళైన తర్వాత ప్రసవ వేదంతో బాధపడుతున్న ఆడబిడ్డకి పోషకాహారాలు ఇచ్చి అంగన్వాడీ వాళ్ళ ద్వారా హాస్పిటల్లో జాయిన్ చేయించి కాన్పు చేసి తల్లిని బిడ్డని ఇంటికి సురక్షితంగా పంపించడంతో పాటు 13,000 రూపాయలు ఇస్తూ 13 రకాల వస్తువుల్ని కూడా సబ్బుని, పౌడర్ని, నాప్కిన్స్ని, టాప్స్ని అన్నిటిని 13 రకాల వస్తువుల్ని 13,000 రూపాయలు ఇచ్చి తల్లిని బిడ్డని ఇంటికి సురక్షితంగా పంపిస్తున్నారు. ఆశలన్నీ గంపెడ ఆశలన్నీ ఆ బిడ్డల మీదనే పెట్టుకున్న వాళ్ళకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గురుకుల హాస్టళ్లలో అదే రకంగా మోడల్ స్కూళ్లలో చదువు చెప్పించి పిల్లల్ని కడుపులో పెట్టుకుని తల్లిదండ్రులు ఏ రకంగానైతే చూసుకుంటారో అంతకు మించి కంటికి రెప్పలా ఈ తెలంగాణ ప్రభుత్వం బాత్రూమ్కు పోయినా కానీ స్లిప్పర్లు కూడా ఇచ్చి ఇంటి ఆడపడుచును చూసుకుంటున్నట్టు తోబుట్టు మాదిరిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డను చూసుకుంటుంది. నిండా 100 ఏళ్ల జీవితం ఆ భగవంతుడు ప్రసాదిస్తే భవిష్యత్తును కోరుకొని పెళ్లి చేసుకున్న తర్వాత అనుకోని అనివార్య కారణాల వల్ల భర్త దూరమై కాలం చేస్తే పుట్టడి దుఃఖంలో భర్తను కోల్పోయిన ఆడబిడ్డకి ఒక తోబుట్టుగా అండగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజు ఒంటరి మహిళ పింఛన్ ఇస్తున్న ఘనత కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అందే. దేశంలో ఇంకెక్కడ లేదు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మంచంలో ఉన్న వృద్ధుల వరకు అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఆ దిశలో ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంది. ఈరోజు మీరందరూ చూసిరు. నాకు తెలిసి కూడా నా జ్ఞాపకం వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను బడికి పోయేటప్పుడు అప్పటికప్పుడు మబ్బులు కమ్మి వర్షాలు కురిస్తే చెరువులు అలుగుపోయంగా చూసినా. దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి వర్షాలు వచ్చినా కనీసం కోపులు కూడా. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అమరవాయి సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో మహిళలు ఉపాధి పొందడానికి ఇలాంటి శిక్షణా తరగతులు ఎంతో దోహదపడతాయని, స్వచ్ఛంద సంస్థలు గ్రామాల అభివృద్ధికి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్క మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. తర్వాత పెడతాం. ఇది 550 గురించి అయితే మీరేం టెన్షన్ అయితే తీసుకోకండి. ఇప్పుడు 550 మనకేం పెద్ద కాదు. ఇప్పుడు మీరు నేర్చుకున్నారంటే కూడా వేరే ఊర్లకు పోయి నేర్చుకుంటారు. మీరు వేరే ఊర్లకు పోయి నేర్చుకుంటారు. వేరే ఊర్లకు పోవాలంటే మీకు ట్రావెలింగ్ ఛార్జెస్, రావాలి పోవాలి అంటే కూడా మీకు ఇబ్బంది కదా. ఇప్పుడు మన ఊళ్ళో ఉంది కాబట్టి మనం మంచిగా యూజ్ చేస్తున్నాం. మనం చేసుకొని మనం ఇప్పుడు శిక్షణ నేర్చుకున్నాం. మనకున్న దగ్గరనే వస్తుంది కదా.
ఇప్పుడు వేరే ఊర్లోకి పోవాలంటే మీరు మీరు నేర్చుకోవాలనుకుంటే 3,000 ఖర్చు వస్తుంది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని 37వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన డాక్టర్ రాజేష్ కు జీఎం కాలనీలోని అమ్మా పరివార్ అనాథ ఆశ్రమంలో పిల్లలు సన్మానం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మా పరివార్ ఆశ్రమానికి అండగా ఉంటున్న డాక్టర్ రాజేష్ కార్పొరేటర్గా గెలవడంతో ఆశ్రమ పిల్లలు నిర్వాహకులు రాజేష్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు 2 పండ్ల మొక్కలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ తన బాధ సంతోషాన్ని ఎల్లప్పుడూ పంచుకునే అమ్మా పరివార్ ఆశ్రమ పిల్లలు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన రామగుండం కార్పొరేషన్కు జరిగిన కార్పొరేటర్ ఎన్నికలలో 37వ డివిజన్ నుంచి నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరి గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఏదైతే నాకు మొదటి నుండి అమ్మ పరివారు ఆశ్రమం వెన్నుదన్నుగా ఉండి మరి నేను చేసే అన్ని కార్యక్రమాలలో మరి నా వెంట ఉంటూ ఇది నాదిగా మనదిగా అనిపించుకున్న మన అమ్మ పరివారంలో ఈ పేద చిన్నపిల్లల మధ్య ఈ యొక్క ఆప్యాయతతో కూడిన సన్మానం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఏదైతే ఒక సామాజిక కార్యకర్తగా ఇన్ని రోజులు నేను రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది వర్గాలకు ప్రజలకు నేను చేసిన సేవలు నమ్ముకుని వాటిని విశ్వసించి ఏదైతే 37వ డివిజన్కు సంబంధించిన ప్రజలు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారి అవకాశాన్ని వమ్ము చేయకుండా 37వ డివిజన్ని మరి రామగుండం కార్పొరేషన్లోనే నెంబర్ 1గా ఒక ఆదర్శవంతమైన డివిజన్గా, అదేవిధంగా ఒక సామాజిక కార్యకర్త మరి ప్రజాసేవలోకి వచ్చి ప్రజాప్రతినిధిగా ఎదిగితే ఎలా ఉంటుందో ఆ మార్పును నాదైన మార్కులో తప్పకుండా ఈ రామగుండం కార్పొరేషన్ చూపిస్తానని ఈ సందర్భంగా ఈ పిల్లలు నాకు ఈ ప్రేమతో కూడిన ఆత్మీయ సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా అన్న నాగరాజన్నకు, సంధ్యమ్మకు, అదేవిధంగా ఆశ్రమ విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా పొదిలిలో గోడ కూలి ప్రమాదం చోటు చేసుకుంది. బాపిస్టుపాలెంలో ప్రమాదవశాత్తు ఇంటి ప్రహరీ గోడ కూలిపోవడంతో 3కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ 3ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచం మీద కూర్చుంది. भाग्य से बोलेगा तो उसमें मैं भाग्य గ్రామం దగ్గర రాజేశ్వర సమీపంలో గత గుర్తి లేని వ్యక్తి చచ్చిపోయాడు. రెండోది వచ్చేసి చెప్పండి ఇప్పుడే కదా ఏదైనా పనులు పోవడానికి ఆయన ఎందుకు పోయినట్టు ఆడికి
ఎంగమ్మ సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండల కేంద్రంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బుధవారం రోజున రాత్రి 9 గంటలకు సారలమ్మ, పగిడిద్దే రాజు, గోవిందరాజు గద్దెకు వచ్చే నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలో భాగంగా మిద్దె రాముల శిష్యులచే ఒగ్గు కథా కార్యక్రమాలు చేపట్టనున్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ట్రస్ట్ తరఫున పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ శ్రీధర్ గౌడ్, కరణ్ కోట్ ఎస్ఐ దామోదర్ రెడ్డి, ట్రస్ట్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ పేషెంట్స్, రకరకాలుగా పేషెంట్స్ అయినటువంటి వాళ్లకు ఏకాంబరి ట్రస్ట్ తరపు నుండి మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఫ్రూట్స్ పంచడం జరిగింది. ప్రతి ఒక్క పేషెంట్ని మంచిగా దేవుడు కనికరించాలని, మంచి కోరుకోవాలని, వాళ్ళని మంచిగా ఆరోగ్యవంతంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము. మా ఏకం ట్రస్ట్ తరపు నుంచి ఇక్కడ పాల్గొన్న ఎస్ఐ దామోదర్ రెడ్డి సార్ గారు, సీనియర్ శ్రీధర్ గౌడ్ గారు, సతీష్ శివ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం. కరోనా ఆకారంలో కూర్చొని వినూత్న ప్రదర్శన నిర్వహించిన మోడల్ స్కూల్ విద్యార్థులు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ధ్వజమెత్తిన మహమ్మద్ ఇక్బాల్. బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఎద్దేవా. వేములవాడలో రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించిన పోలీసులు. సిబ్బందితో 2K రన్ నిర్వహించిన ఎస్ఐ శివకేశవులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.